పొగడగా నలుగురు పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. తండ్రులు ఎప్పుడు కూడా అబ్బా నా కొడుకు పుట్టాడని పండగ చేసుకుంటే కాదంట. ఆ కొడుకు ప్రయోజకుడై పెద్దవాడై ఆ ఊర్లో, ఆ ప్రదేశంలో, ఆ మండలంలో, ఆ జిల్లాలో, ఆ దేశంలో బాగా నలుగురు ఆహా ఫలానా వాళ్ళ అబ్బాయి అంటరా ఇది చేశాడు, ఫలానా అబ్బాయి అంటరా అది చేస్తున్నాడు అని అందరూ చెప్పుకుంటుంటే అటు నుంచి వెళ్తూ ఆ పక్కన ఉండి విన్న మీ నాన్నగారు అబ్బా వీడు కదా నాకు అని ఆనందపడాలి. ఊరినే రాయాల పద్యం. పుత్రోత్సాహంబు పుత్రుడు జనించినంతనే పుట్టడు జనులారా, పుత్రుని కనుగొని పొగడగ నలుగురు పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. అవునా? తల్లిదండ్రులను గౌరవించాలి అంటే నువ్వేం చేయాలి? నలుగురు చేత మెప్పించబడాలి, నలుగురు మెచ్చుకోవాలి. నలుగురు మెచ్చుకోవాలంటే నువ్వు ఆ స్టేటస్కి వెళ్ళాలంటే దిస్ ఈస్ ద ఫౌండేషన్. దిస్ ఈస్ ద ఫౌండేషన్. ఓకేనా? ఈ ఫౌండేషన్ నుంచి స్టెప్ బై స్టెప్ లైక్ ఏ బిల్డింగ్. హౌ టు కన్స్ట్రక్ట్ బిల్డింగ్? ఫస్ట్ ఫౌండేషన్, పిల్లర్స్, దెన్ స్టోన్ బై స్టోన్ అరేంజ్ ఇన్ సీక్వెన్స్ ఆర్డర్. ఓకేనా? అలాగే ఫౌండేషన్ వేశారు, పిల్లర్స్ అయితే పడినాయి. ఇప్పుడు మీరు అందంగా ఇండియాలో చుట్టూ గోడలు కట్టుకుంటూ పెద్ద బిల్డింగ్ షేప్ తెచ్చినట్టు తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ బిల్డింగ్ నలుగురు ఉండడానికి షెల్టర్. అవునా? అప్పుడు మాత్రమే నీ దగ్గర నలుగురు బ్రతకడానికి షెల్టర్. అవునా కాదా? చెప్పారు ఇప్పుడు మన నారాయణ గారు మన చైర్మన్ గారు. మరి ఆయన ఏదో ట్యూషన్ లాగా పెట్టి ఏదో చేసి ఈ రోజున ఈ ఇన్స్టిట్యూషన్ ఒక విద్యా సంస్థను స్థాపించి కొంతమంది ఇంజనీర్స్ ని, కొంతమంది డాక్టర్స్ ని తయారు చేసే లెవెల్కి మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటే, ఆ తీసుకెళ్లే క్రమంలో ఎంతమంది సార్ చెప్పారు 150 మంది ఈ క్యాంపస్ లో ఎంప్లాయర్స్ ఉన్నారు అని. ఈ 150 మంది ఆయన స్థాపించినటువంటి సంస్థలో పొందునంటే అది ఇజ్ నాట్ ఎ సర్వీస్? ఇజ్ ఇట్ నాట్ ఎ సర్వీస్? ఎస్, ఇట్ ఈస్ ద సర్వీస్. అవునా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది లేకపోతే ఇంకో చోట వస్తుంది. అవునా కదా? కనుక ఆయన మన చైర్మన్ గారు సర్వీస్ టు ద నేషన్, సర్వీస్ టు ద పీపుల్. ఓకేనా? దేశానికి సేవ చేసినట్టే, మమ్మల్ని అందరినీ బ్రతికిస్తున్నట్టే, మమ్మల్ని అందరినీ వాడుకొని మీ అందరికీ విద్యాబుద్ధులు చెప్పిస్తున్నారంటే మీకు కూడా విద్యాబుద్ధులు ర్యాంకర్స్ గా తయారు చేయడానికి మరి చేస్తున్నారంటే ఆయన నిజంగా ఆయన ప్లెడ్జ్ నిలబెట్టుకున్నట్టే. అవునా? అవునా కాదా? లైక్ వైజ్. అవునా? ఆ విధంగా మీరు కూడా ఏం చేయాలి? కొంతమందికి షెల్టర్ ఇవ్వాలి. షెల్టర్ ఇవ్వాలంటే ముందు నువ్వు